చెప్పినప్పుడల్లా లాజరే గారు కానీ ప్రతిసారి సంఘం అనే అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తూనే ఉన్నాను. అయినా కొత్త పిల్లలు చాలామంది ఉన్నారు కనుక అదేవిధంగా సంఘము అనే విషయంలో చాలా అపోహలు ఉండడం వల్ల సంఘం అనగానే ఏదో ఆదివారం జరిగే ఆ 1 గంటన్నర కార్యం సంఘం అని అనుకోవడం వల్ల ఇదంతా తప్పు అని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ వాక్య భాగాన్ని. సంఘము అంటే సంఘము అనగా క్రైస్తవుల సమూహము అనే విషయాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. క్రైస్తవుడు అంటే ఏంటో నేను మొట్టమొదటి వారం జనవరి 2వ తారీఖు ఆదివారం రోజు మీ అందరికీ చెప్పాను. క్రైస్తవుడు అంటే లోకంలో నుండి పిలువబడిన వారు, పరిశుద్ధులైన జనాంగము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజల సమూహాన్నే ఆ క్రైస్తవులనే సంఘము అంటారు. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మనం ఎప్పుడు మాట్లాడితే లాజరయ్య గారు లేచి క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము అంటున్నారు కనుక ఏదో అందరూ ఒకటేలే అయ్య గారు, ఏదైతే ఎవడు బాధ ఆడపడుతున్నారు, ఎవడు బాధలో వాళ్ళు ఉన్నారు కదా, ఎవడు సంఘంలో వాడు నడుస్తున్నాడు, మనం ఎందుకు లేదు ఏదైతే చూపించడం అనే మాట మనం అందరం వింటుంటాం అప్పుడప్పుడు. కాదు సార్, బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం అందరం పరిశీలించినప్పుడు, ఫిలిప్పీ పత్రికను ఒకసారి మనం 4వ అధ్యాయంలో వెళ్ళి చూసినప్పుడు సంఘము ఒక్కటే అనే విషయం. ఎన్ని ఉంటాయండి సంఘాలు? ఒక్కటే ఉంటుంది. మన సంఘం ఎవరిది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నేను క్రీస్తు సంఘం అని మనం అంటున్నాం కాబట్టి మనదే కరెక్ట్ అని, మనం అలా వేరే వాడు వేరే పేరుతో అంటున్నాడు కనుక అది కరెక్ట్ కాదని, ఇలాంటి వివాదాస్పదమైనటువంటి సంఘటనలు ఉన్నప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో ఈ ఆదివారం దినాన మనమందరము నేర్చుకుంటున్నటువంటి క్రైస్తవులు అనే అంశంలో ఈ 5వ భాగంగా మనమందరము సంఘము విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలనే అంశాన్ని మాత్రం మనం నేర్చుకోవడం ప్రయత్నం. సంఘం అనగా క్రైస్తవుల సమూహం. ఒకడు క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత ప్రభువు వారిని చేర్చే ప్రదేశం పేరు సంఘం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేత చేర్చబడేటువంటి సమూహము పేరే సంఘము. ఇప్పుడు ఈ సంఘాల గురించి ఆలోచించకూడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూస్తాను నేను ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. 18వ వచనం, సారీ నన్ను క్షమించండి, 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో ఖచ్చితంగా నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. ఏంటి బండ అనగానే చాలా మంది మళ్ళీ ఇది ఒక వివాదాస్పదం. ఏంటంటే పేతురు అనే పదానికి కేఫా అని అర్థం ఉంది, కేఫా అనగా రాయి అని అర్థం ఉంది, రాయిని బండ అని కూడా పిలుస్తారు. కాబట్టి పేతురుతో చెప్పాడు ఈ బండ మీద అనగా పేతురు మీద నేను సంఘం కడతాను అన్నాడు. కానీ ఇవన్నీ వివాదాస్పదమైనటువంటి కాల్సుని అవన్నీ కావు. అక్కడ చెప్పబడినటువంటి ఆ బండ ఏంటో చూస్తున్నాను నేను. దానికంటే పైన జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. యేసు ప్రభు తన శిష్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టినప్పుడు వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్నాడు ఆయన ఒక విషయాన్ని. ఏంటంటే నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న రేజ్ చేశారు వాళ్ళ మధ్యలో, శిష్యుల మధ్యలో. నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న అడగగానే అక్కడ ఉన్నటువంటి శిష్యుల సమూహంలో వచ్చి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని అడగగానే వాళ్ళందరూ కలిసి వివిధ సందర్భాల్లో వివిధ రకమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు యేసు ప్రభుతో. యేసు బిడ్డ అంత దూరం వెళ్ళకుండా నువ్వు మధ్యలోనే చదువు. దానికి ముందు యేసు ప్రభు ప్రశ్నను కొడతారు. కొందరు నేను చదువుతా, ఒక్క నిమిషం నేను చదువుతాను. యేసు ఫిలిప్పీలైన కైసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని,
కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని వాడు సమాధానం చెప్పారు. సమాధానం చెప్పినప్పుడు ఆయన తిరిగి వాళ్ళని ఏమంటున్నారంటే, సరే వాళ్ళు చెప్పుకునే సమాధానాలు, వివిధ ప్రజలు నా గురించి చెప్పే మాటలని పక్కన పెట్టి ముందు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. సరే, ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారో అది తర్వాత. ముందుగా నా పక్కన తిరుగుతున్నారు కదా మీరంతా, మీరేమనుకుంటున్నారు ముందు నా గురించి అలా అనగానే పేతురు గారు లేచి ఏమన్నాడో తెలుసా? నీవు సజీవుడవు, దేవుని కుమారుడవైనా ఏమని చెప్పాడు? మరి ఇప్పుడు ఆయన పేరేంటి? ఆయన పేరు యేసు కదా. పరలోకం నుండి దూత వచ్చి మరియతో కానీ యోసేపుతో కానీ వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటి? మీరు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు మీరు యేసని పేరు పెడతారని చెప్పారు కదా దూత. వాళ్ళు కూడా యేసని పేరు పెట్టారు కదా 8వ రోజు సున్నతి చేసి. మరి ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. నేను అందుకే మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నాను. నేను ఒక శరీరం ఉంటే శరీరం 2 భాగాలుగా ఉంటుంది. సుమి, శరీరము 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి రక్త మాంసములు కలిగినటువంటి ఈ దేహము ఒక భాగం అయితే, ఈ దేహము చలించుటకు జీవించుటకు ఇది ముందుకు కొనసాగుటకు కావాల్సినటువంటి ఆత్మ లోపల ఉంటుంది, అది 2వ భాగం. ఆ ఆత్మ మాత్రమే దేవుని యొక్క నుండి వచ్చినది. ఈ శరీరం తల్లి గర్భంలో పెరుగుతున్నది. కాబట్టి ఈ శరీరానికి పట్టబడినటువంటి పేరు ఏంటంటే యేసు అని పేరు పెట్టారు వాళ్ళంతా. ఆ శరీరంలోనికి తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ పేరేంటంటే క్రీస్తు అని. క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు అనమాట పేతురు గారు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పగానే బరియోనను ధన్యుడవు అన్నాడు ఆయన. అని ఇది ఎవరో మనుషులు నీకు చెప్తారని నీకు తెలియలేదయ్యా, ఈ విషయాన్ని పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రే నీకు బయలుపరిచాడు, అలాగే నీకు ఈ విషయం తెలిసిందన్నాడు. తండ్రి బయలుపరిచారట. ఏమని? ఆయన పేరు ఏమని బయలుపరిచారట? తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయన క్రీస్తు అని. క్రీస్తు అనగా దేవుని చేత అభిషేకం పొందినవాడు అని అర్థం, అభిషేక్తుడు అని అర్థం. ఆ శరీరానికి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే యేసు అని. ఇప్పుడు ఆ క్రీస్తు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు గారు చెప్పగానే అతనికి వెంటనే ఆయన యేసు ప్రభు అప్రిషియేషన్ చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఈ బండ మీద, ఇప్పుడు చెప్పండి ఆ బండ ఏంటి? క్రీస్తు అనే బండ మీద నా సంఘములు కట్టుదును అని చెప్పాడు. కాబట్టే ఇది క్రీస్తు సంఘం, వివాదమే లేదు అసలు, దీనికి మనమేం పేరు పెట్టలేదు. క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కనుక ఈ సంఘము క్రీస్తుదే. అందుకే ఆయనే చెప్పారంటే ఈ బండ మీద అనగా క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు ఆయన. ఎలా కట్టారో తెలుసా? దాని కొరకు తన ప్రాణాన్ని ధారపోసి ఆయన దాన్ని కట్టుకున్నారు. ఆయన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు గల వాక్య భాగాలు చూస్తాను నేను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము కళంకమైనదని ముడతయైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను
అప్పగించుకున్నారట. దేని కొరకు? సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నారట. ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదనని చెప్పినటువంటి ఆయన ఎలా కట్టారట దాన్ని? తన ప్రాణాన్ని ధారపోసి తన రక్తాన్ని చిందించి అమూల్యమైనటువంటి తన రక్తము చేత దానిని ఆయన నిర్మించి స్థాపించారు. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు. ఈ సంగతి తెలుసా మీకు? అంత అమూల్యమైనటువంటి అంత విలువైనటువంటి స్థానిక సంఘంలో నువ్వు ఉన్నావు. నీ గొప్పతనం ఏంటో నీకు తెలియట్లేదు. అనుకుంటాం ఏదో పోతున్నాం, ఆ గంట సేపు 2 గంటలు ప్రార్థన నడుస్తుంటే చివరి అర్ధగంట అయినా పోయి ఉంటాం. మేము ఏదో విధంగా లోపలికి పోయితే పోతున్నాం, ఎట్నో గిట్ట వింటున్నాం, 4 రూపాయలు వేసేస్తున్నాం, 4 నిమిషాలు దాంట్లో గడిపేస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఇలా అనుకుంటున్నావు. కానీ ఆ స్థానిక సంఘానికి, ఆ యేసుక్రీస్తు రక్తం దారపోసి కట్టినటువంటి ఆ సంఘానికి ఉన్నటువంటి విలువ తెలియట్లేదు అసలు. అందుకే సంఘం అనే అంశాన్ని మీ మధ్యలో ఎన్నుకోవచ్చు. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం అంతేనా? నేను రాంగ్ వచ్చేసిందా? 20వ అధ్యాయంలోనే దేవుడు 20వ అధ్యాయం 27వ వచనం. సార్ నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. 28వ వచనం. 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అనే మాటను మనం ఇక్కడ ఆలోచిస్తున్నాను. నేను సంఘాన్ని ఎలా సంపాదించారట? ఆయన ఎలా సంపాదించారు? తన స్వరక్తం ఇచ్చి సిలువలో 3 మేకుల మీద వేలాడి ఆయన రక్తాన్ని ధారపోసి విలువ పెట్టి నిన్ను నన్ను మనందరినీ కొనేశాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఇదే కొరింథీ పత్రికలో చెప్తాడు ఆయన, అపోస్తలుడైన పౌలు గారు. మీరు విలువ పెట్టిన కొనబడి, మీరు విలువ పెట్టి కొనబడి. చాలామంది ఏమనుకుంటాం అంటే, మనం సంఘంలో ప్రవేశించిన తర్వాత ఆ సంఘానికి ఉన్నటువంటి విలువ ఏంటి, ఆ సంఘంలో మన పాత్ర ఏంటి, ఆ సంఘం ఎందుకు వచ్చింది భూమి మీదకు, ఆ సంఘాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఆ సంఘాన్ని ఎవరు కట్టారు, కట్టడం కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఈ సంగతులన్నింటినీ మర్చిపోయి మనం ఏదో వెళ్ళిపోతున్నామా, వచ్చేస్తున్నామా, సంఘంలో ఉన్నామా లేవా. నేను ఇక్కడ వివాదాస్పదం కాని విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఏమైందంటే, నేను ఒక విందు భోజనం ఏర్పాటు చేశాను. అందరినీ పిలిచాను. నేను మంచి విందు వండి పెట్టాను. ఇక్కడ నేను అందరినీ పిలిచాను, రండి భోజనానికి, రండి భోజనానికి. ఇంటికి ఒకళ్ళు వచ్చారు భోజనానికి. వచ్చి అక్కడ చదివింపుల బుక్ పెట్టాను నేను. పెట్టగానే ఏం చేశారంటే, సో నేను మళ్ళీ మీ అందరికీ విషయం చెప్తాను. ఆడపిల్ల వచ్చింది, ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య వచ్చింది, ఫంక్షన్కి భోజనానికి వచ్చింది. ఆ భోజనం తినడానికి ముందు అక్కడ బుక్ పెట్టాను నేను. పెట్టగానే ఆమె ఏం పేరు రాపించిందంటే, ఆడ చదివింపు ఆమె పేరు రాసుకోవట్లే. ఎవరి పేరు రాపిస్తుంది? భర్త పేరు రాపిస్తుంది, ఫ్యామిలీ హెడ్. కానీ భోజనానికి వచ్చింది ఎవరు? ఫ్యామిలీ హెడ్ రాలేదు. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి ఏం చెప్తుంది? నా భర్త కూడా పంపించాడు, ఇవి నా భర్త తరఫున కుటుంబం పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇచ్చిన ఈ కానుక అని రాసుకున్నాను. ఫంక్షన్ కదా. నేను ఇంటికి పోయినాక బుక్ తెరిచి చూశాను. నేను చూస్తే దాంట్లో సోయన్స్ అనే ఒక అబ్బాయి పేరు కనపడింది. వాడు రాలేదు కదా, వీడి పేరు ఉందండి, ఇలా అనుకున్నాను నేను. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి చదివి రాసి ఆమె భోజనం చేసి పోయింది. ఇప్పుడు ప్రశ్న మీ అందరికీ, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఒక్కతే వచ్చేసి ఇక్కడ భోజనం చేసి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అందింది ఆ భోజనం? నేను ఇక్కడ వండి పెట్టినటువంటి ఆ భోజనం ఇంటిల్లిపాది తినగలిగారా? పేరైతే ఇంటిల్లిపాది పేరైతే రాసుకున్నారు, ఇక్కడ అందరు తినగలిగారా? ఎందుకని? ఎవడు తింటే వాడు కడుపు నిండింది కనుక, ఎవడొచ్చి అటెండ్ చేస్తే వాడి పేరే ఉంటుంది కనుక ఇక్కడ నేను ఊరుకుంటానా? నేను ఫోటోగ్రాఫర్ని పెట్టి ఫోటోలు తీపిస్తుంటాను. నేను ఫోటోలన్నీ వాట్సాప్లలో యూట్యూబ్లలో పెట్టేస్తుంటాను. నేను
ఇప్పుడు ఏమైందంటే ఫోటో తీసుకుంటే ఎంతసేపు ఈ పేరు గల్లోడు కనపట్లేదు నాకు, అసలు వాళ్ళు బాగా కనపడుతుంది అక్కడ. స్థానిక సంఘాలలో ఇది ఒక పనికిరాని ఒక జబ్బు ప్రవేశించింది స్థానిక సంఘాలు. భార్యలు వస్తే భర్తలు రారు, భర్తలు వస్తే భార్యలు రారు. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు చదువుకోవడానికి ఎండిపోతారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి అంశం. కానీ ఎవడొస్తే వాడి గడిపే నిండుద్ది అనే సంగతిని ఎప్పుడు తెలుసుకుంటాయి సంఘాలండి? ఎప్పుడు తెలుసుకుంటాయంటే, సంఘము నా కోసం యేసుప్రభు రక్తాన్ని దారపోసి కట్టారు, ఆ కట్టినటువంటి ఆ సంఘంలో యేసుప్రభే నన్ను దీనిలో బ్యాప్టిజం ద్వారా చేర్చారనే సంగతి నీకు తెలిస్తే అప్పుడు ఈ సంఘానికి ఉన్నటువంటి విలువేటో నీకు తెలుస్తుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా దీన్ని చిత్రీకరించారు. ఏంటో తెలుసా? ఈ సంఘము యేసు ప్రభు శరీరము అని ఆయన అభివర్ణించాడు. సంఘం ఎవరట? సంఘం అంటే ఎవరట? యేసు క్రీస్తు శరీరము. ఈ శరీరంలో నువ్వు ఒక అవయవం అన్నాడు. నేను చూస్తాను. నేను ఇప్పుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో 24వ వచనం ఒకసారి చూస్తాను నేను. ఆ సంఘము ఆయన శరీరము అని రాయబడి ఉంది. సంఘం అంటే ఏంటట? ఆయన శరీరం. ఇంకా నేను ఎంఎస్సీ పత్రికలో వెళ్ళి చూస్తే 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘము యేసు శరీరం అయితే, శిరస్సు క్రీస్తు అయితే, ఆ సంఘము నేను కడతానని ఆయన చెప్తే, దానిని రక్తాన్ని దారపోసి ఆయన కడితే ఈ సంఘం ఆయనది అవునా కాదా? ఆయనదైనా ఇంకెవరిదైనా అయితే సంఘం ఎవరిది? ఇప్పుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుతుందని చెప్పాడు. ఆ బండ ఏంటో నేను చెప్పాను మీ అందరికీ. క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి సంఘం ఇది. నేను మళ్ళీ అందుకే మీ అందరికీ క్రీస్తు సంఘం వాళ్ళందరికీ బాగా పొగరు ఎక్కువ అనుకుంటారు. అంతా కాదు, మీ ధైర్యం ఎక్కువ. మాతో క్రీస్తున్నారని ఆయన కట్టిన సంఘంలో మేమున్నామనే ఒక గొప్ప ధైర్యం మా అందరికీ. ఎందుకంటే ఆయన కట్టిన సంఘం కనుక నేను ఆయన సంఘమే అంటాను. నేను అంతే. నువ్వు కూడా ఆయన సంఘంలో ఉంటే నువ్వు కూడా నేను క్రీస్తు సంఘమే అను. ఆ క్రీస్తు సంఘంలో నేను సభ్యుడినే అను. నువ్వు ధైర్యంగా చెప్పు. ఎందుకు చెప్పాలో తెలుసాను? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం మాట చెప్పారంటే, ఆయన ఈ భూమి మీద ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకంలో నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నేను వాడిని ఒప్పుకుంటా అన్నాడు ఆయన. నీవు ఇక్కడ ఎవరినైతే ఒప్పుకుంటావో, నువ్వు ఇక్కడ ఏదైతే ఒప్పుకుంటావో అక్కడ నీ చేత నీ తండ్రి ముందు, ఆయన దూతల ముందు, మన ప్రభువు, నీ ప్రభువు, నా ప్రభువు, నీ రక్షకుడు, నా రక్షకుడు తండ్రి ఎదుట చాలా గొప్పగా ఒప్పుకుంటాడట మనని. క్రీస్తు సంఘం అని చెప్పడానికి నామోషి ఒక్కొక్కలకు. ఒకడు పట్టణం పేరు పెట్టుకుంటాడు, ఒకడు పండగ పేరు పెట్టుకుంటాడు, ఇంకొకటి ఇంకొక పేరు పెట్టుకుంటాడు. ఇవన్నీ కుదరగా ఒకడు తన సొంత పేరు పెట్టుకుంటాడు. ఇవన్నీ కుదరకపోతే ఇంకోటి ఇంకొక పేరు పెట్టుకుంటాడు, ఇంకొక పేరు పెట్టుకుంటాడు, ఇంకొక పేరు పెట్టుకుంటాడు, ఇంకొక పేరు పెట్టుకుంటాడు. కానీ అసలు ఆయన రక్తం దారిపోసిన ఆయన సంగతిని మర్చిపోతాడు. సిలువలో 3 మేకుల మీద వేలాడినటువంటి ఆయన గురించి మర్చిపోతాడు. నేను కడతాను అని చెప్పినటువంటి ఆయన్ను, రక్తం దారిపోసి కట్టినటువంటి ఆయన్ను కూడా మర్చిపోయి ఈ సంఘము వాడెవడదో పలానా వారం వాడిది అని అంటారు, లేదా పలానా పండగ వాడిది అంటారు, పలానా పట్టణపు వాడిది అంటారు. కానీ సంఘం ఎవరిది? క్రీస్తుది. ఇది సంఘం. అందుకే ఇది క్రీస్తు సంఘం. అంతే, వివాదమే లేదు ఇక్కడ. మనమే పేర్లు తెచ్చి తగిలించుకొని బోర్లు పెట్టుకోలేము మనం అంతా. సంఘం నేను కడతా అన్నాడు, ఆ సంఘాన్ని ఆయన కట్టాడు, దానికోసం రక్తాన్ని దారపోసాడు, ప్రాణాన్ని విడిచాడు ఆయన. అందుకే ఇది ఆయన సంఘం కనుకనే ఇది క్రీస్తు సంఘం. అంతే, వివాదమే లేదు అసలు దీంట్లో. ఈ క్రీస్తు సంఘాల గురించి అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, ఇది ఆయన శరీరము అన్నాడు. ఆ శరీరంలో, ఆ శరీరానికి ఆయనే శిరస్సు అన్నాడు. ఇది ఎంత అమూల్యమైనటువంటి రక్తం చేత విడిపింపబడి, ఈ అమూల్యమైనటువంటి రక్తం చేత ఇది స్థాపించబడి,
అంత విలువైనటువంటి ఆ సంఘంలో నువ్వు రక్తం చేత విమోచింపబడి నువ్వు విలువ పెట్టి కొనబడి దానిలోనికి నిన్ను ఆయన ప్రవేశపెడితే నీ విలువేంటో నీకు తెలియట్లేదు సంఘంలో. అసలు ఈ సంఘంలో నువ్వు ఎందుకున్నావో, ఎందుకు ప్రవేశపెట్టబడ్డావో కూడా నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తప్పంతా మాదే. మేము మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం, మీకు అర్థమయ్యేలాగా బోధించలేకపోయాం మేము. అందుకే ఈ 2022వ సంవత్సరంలో ఖచ్చితంగా క్రైస్తవుడు అనే అంశాన్ని ఎన్నుకొని 6 నెలల పాటు మీ అందరికీ 26 వారాలు నేను ఇదే అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఒక ప్యాటర్న్ తయారు చేశాను మీ అందరి కోసం. అందులో భాగమే ఈ చివరి వారం రోజు సంఘం అనే అంశాన్ని మీ మధ్యలో తీసుకొచ్చాను. ఒక క్రైస్తవుడు తన సంఘం విషయంలో ఏ విధంగా ఉండాలి, అసలు సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి తను. నేను అందుకే వస్తూ నేను మైక్ బంద్ చేసే విషయం చెప్తాను. ఎవరిని వివాదం లేకుండా వచ్చేటప్పుడు నేను మా లాదరయ్య గారితో చెప్పాను. నేను అయ్యా, నువ్వు మాత్రం ఒక గొప్ప అయ్యగారిలాగా బాగా పేరు ప్రతిష్టలు అయితే సంపాదించావు, కానీ నీ పిల్లలకు నువ్వు దేవుని జ్ఞానం నేర్పలేదు అన్నాను నేను. 93 సంవత్సరాల వయసులో ఆయన ఎలాంటి విమర్శ సొంత అల్లుడి దగ్గర నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన 93 ఏళ్ళు. లాదరయ్య గారు అంటే తెలియనోడే లేడు అసలు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో క్రీస్తు సంఘాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఏకైక ఆద్యుడు ఆయన. అతనే మొదటి వాడు. 50 సంవత్సరాల క్రితమే క్రీస్తు సంఘాన్ని పరిసర ప్రాంతాల్లో తీసుకెళ్ళిపోయినటువంటి వాడు ఆయన. ఇప్పుడు ఆయన్నే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు బండి మీద ఏమన్నానంటే, అయ్యా, నువ్వైతే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నావులే కానీ నీ పిల్లలకు నువ్వు దేవుని జ్ఞానం నేర్పలేదు అన్నాను. ఎందుకో తెలుసా, మేము వస్తుంటే మా పెద్దదిని అప్పుడు బట్టలు దుక్కుతుంది. అప్పటికే మేము 1:30 అయింది, అర్ధగంట జిమ్మన్న పాటలు పాడుతూనే ఉండే ఇక్కడ. ఇప్పుడు బట్టలతో పోయింది మా పెద్దది. మా విజయమ్మ గారు అసలు ప్రార్థనకే రాదు. మీ అందరినీ దేవుడు ఇదే దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. లాదరయ్య గారే కాదు, ఎవరైనా సరే నాకు సమానమే. మీరందరూ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలని, సంఘంలో ఉన్నటువంటి మీరందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాను నేను. అలా మీ అందరూ సంఘంలో ప్రవేశించి సంఘంలో నివసించి మీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా ఆ సంఘం కొరకు మీరు పోరాటం చేయాలి. మీకు ఇవ్వబడినటువంటి ఆ విలువైనటువంటి, నేను ఊరికే జనరల్గా మా జిమ్మని నేను ఒకసారి నేను చూస్తాను. నేను జిమ్మన్న వాడు మేము చూస్తుండగానే ఇల్లు కట్టారు. నా పెళ్ళైన తర్వాత నేను చూస్తుండగా జిమ్మన్న వాళ్ళు ఇల్లు కట్టారు. ఆ 2 గదుల ఇల్లు. ఆ తర్వాత జిమ్మన్నకి పెళ్ళైంది, దాంట్లో పిల్లలు పుట్టారు, 2 పిల్లలు పుట్టారు, దాంట్లోనే ఉంటున్నారు. ఉండి ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని రేకులేసి పక్కన ఎక్స్టెండ్ చేశారు. సపరేట్గా వాళ్ళు ఒక వంటగది కట్టుకున్నారు. వంటగదిలో అద్భుతమైనటువంటి సేఫ్రీస్ పెట్టారు, కలర్స్ వేశారు ఇంటికి అంతటికి. ఎప్పుడో మొట్టమొదటి దావీదున కట్టినటువంటి ఇల్లులాగా లేదు ఆ ఇల్లు. ఇప్పుడు వచ్చేసరికి ఆ ఇల్లు అద్భుతమైనటువంటి మార్పు చెంది కనపడింది. తాను నివసిస్తున్నటువంటి తన ఇంటినే అంత అద్భుతమైనటువంటి మార్పుని చేర్పులు చేసుకుంటూ ఉండడానికి అనుకూలమైనటువంటి అంశాలను వనరులన్నింటినీ తయారు చేసుకున్నటువంటి జిమ్మన్న తాను పరలోకం వెళ్ళాల్సినటువంటి ఆ సంఘం విషయంలో ఎలా ఉండాలి, తను ముందుకు వెళ్ళవలసినటువంటి ఆ సంఘం విషయంలో తాను దినదినము ఎలా అభివృద్ధి చేయాలి సంఘాన్ని, జిమ్మన్నకి బాధ్యత లేదా? కేవలం దావీదన్న ఇల్లు కట్టాడు కనుక దావీదన్నే మట్టి కలపాలి, దావీదన్నే మాలు కలపాలి, దావీదన్నే తాపి పెట్టుకోవాలి, దావీదన్నే మొత్తం అది కట్టడం కట్టాలి, కలర్లు కూడా దావీదన్నే వేసుకోవాలి. నేను మాత్రం హీరోలాగా చిన్నగా 11ంటికి లెగుస్తా, 12ంటికి లెగుస్తా, వండింది తింటా, పండుకుంటా అని అనుకుంటే ఎవరి బాధ్యత ఎవరు నెరవేరుస్తారు? సంఘంలో నీ బాధ్యత ఏంటో నీకు తెలుసు. అసలు ముందు ఈ విషయం తెలవాలి మీ అందరికీ. అసలు సంఘంలో నీకంటూ ఒక బాధ్యత ఉందనే సంగతి నీకు తెలుసా? మళ్ళీ ఒకసారి నేను వెనక్కి వెళ్తాను. సంఘము యేసు ప్రభు శరీరం, దానికి ఆయన శిరస్సు. ఇందాక నేను చెప్పినటువంటి వాక్యం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నప్పుడు దానికి ముందు పేతురు చెప్పినటువంటి సంఘటన ఏంటంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు ఆయన. ఆ క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ అని చెప్పాను నేను. ఈ శరీరము తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఈ శరీరం కనుక ఈ శరీరానికి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే యేసు అని. ఇప్పుడు ఇది మీకు సులువుగా అర్థపడడం కోసం ఇంకొక విషయం చెప్తాను. అపొస్తలుడైన పౌలు దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేయడానికి వెళ్ళాడు. అందరినీ హింసించడానికి, దూషించడానికి, వాళ్ళందరినీ అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడానికి ఆయన ఒక పత్రం రాయించుకొని దమస్కు వెళ్తున్నాడు.
మార్గ మధ్యంలో ఆయన ఒక గొప్ప వెలుగును చూసి గుర్రం మీద నుంచి ఇలా కింద పడిపోయాడు. కళ్ళు పొరలు గమ్మేసి ముందుకు పోలేక పడిపోయాడు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. పడిపోతే అక్కడి నుంచి ఒక స్వరం ఏర్పడింది. ఇప్పుడు ఏమని ఏర్పడిందో తెలుసా స్వరం? సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు అనే ఒక స్వరం. ఆయనకు డౌట్ వచ్చింది. ప్రభువా నువ్వు ఎవరివి అని అడిగాడు. ప్రభువా నువ్వు ఎవడు? అప్పుడు ఆ స్వరం ఏమని చెప్తుందో తెలుసా? నీవు హింసించుతున్నా ఎవరట? యేసు ఉన్నారు అప్పటికి, చనిపోయారు కదా, సమాధానం పెట్టబడ్డారు కదా, 3వ దినాల్లో లేపబడ్డారు కదా, 40 రోజులు నిలబడ్డారు కదా, ఆయన పరలోకానికి మేఘం నుంచి కొనిపోయాయి కదా ఆయన్ని. తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు కదా. ఆ దినము పెంతెకోస్తు పండగ దినం రోజు నాడు సంఘం బలపరచబడింది కదా. ఇంకా ఆయన ఎక్కడున్నట్టు నువ్వు హింసించుతున్న యేసుని చెప్తున్నాడు ఏంటి? ఈ విషయం నీవు హింసించుతున్న యేసును అని యేసు చెప్పినటువంటి మాట అపోస్తలుడైన పౌలుకు అర్థం కావడానికి ఎంత కాలం పట్టిందంటే ఆయన సర్వీస్ చేసి 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 దేవుని గురించిన మహాజ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు కొలసిలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఏం రాస్తాడంటే సంఘము ఆయన శరీరము అని రాస్తాడు. సంఘము యేసు ప్రభు శరీరం. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అక్కడ ఆయన హింసించడానికి పోయేది ఎవరిని? సంఘాన్ని. కాబట్టి ఆ సంఘము ఆయన శరీరం అని, ఆ శరీరానికి పెట్టబడ్డ పేరు యేసు కనుక ఆ యేసును నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్పాడు ఆయన. ఈ విషయం అర్థం కావడానికి ఆయనకు అంత టైం తీసుకున్నాం. అప్పుడు రాశాడు అన్నమాట. నిన్ననే నేను దావీదు కలిసి 1 గంట సేపు కాల్ మాట్లాడినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నింటినీ అనలైజ్ చేసినప్పుడు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ఉందని మేము కలిసి తర్జన భర్జన పడుతున్నాం 1 గంట సేపు. ఈ విషయం అర్థం కావడానికి అపోస్తలుడైన పౌలుకే దావీదు సార్ అపోస్తలుడైన పౌలుకి నీవు హింసించుతున్న యేసును అని ఆయన చెప్తే ఆ విషయం ఆయనకు అర్థం కావడానికి ఆయన సుదీర్ఘమైనటువంటి సేవా పరిచర్యతో చేసిన తర్వాత వలసలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసినప్పుడు అనగా 33 సంవత్సరాల తర్వాత సంఘము స్థాపించబడిన 33 సంవత్సరాల తర్వాత అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు రాశాడు. ఆ సంగతి అప్పటికి అర్థమైంది ఆయనకు ఏంటంటే సంఘము ఆయన శరీరము అని. కాబట్టి ఆ శరీరానికి పెట్టబడ్డ పేరు యేసు కనుక నువ్వు నన్ను హింసిస్తున్నావు, నువ్వు హింసించే యేసు నేనని చెప్పాడు అంతే. ఇప్పుడు యేసు అనే పదానికి ఏమర్థం ఉందో తెలుసు? రక్షకుడు అని అర్థం ఉంది. అనగా సంఘము ఆయన శరీరం అయితే ఆ శరీరానికి పెట్టబడ్డ పేరేంటో తెలుసా? రక్షకుడు అని. సంఘంలో ఉన్నవాడికే రక్షణ, సంఘం బయట ఉన్నవాడికి ఎంత మాత్రమూ రక్షణ లేదు సుమి. నేను అందుకే మీ అందరికీ ఇదే విషయం చెప్తాను. ఇక్కడ నేను భోజనం వండితే ఎవడు తింటే వాడికే కడుపు నిండిద్ది అంతే. ఇక్కడికి వచ్చేసి నువ్వు పేరు రాయించినంత మాత్రాన, నీ భర్త పేరు రాయించినంత మాత్రాన వాడికి కడుపు నిండదు. ఇక్కడ నీవు వచ్చి తింటే నీ కడుపు నిండింది. ఈ సంఘము ఆయన స్థాపించారు కనుక, ఆ సంఘము ఆయనది కనుక ఆ సంఘానికి పెట్టబడ్డటువంటి పేరు ఏంటంటే యేసు. అందుకే యేసు అనగా రక్షకుడు. ఒకటి సంఘంలో ఉంటేనే వాడికి రక్షణ, సంఘంలో లేని వాడికి రక్షణ జరగదు. ఈ సంగతులన్నీ ఆలోచించినటువంటి మనమందరం కూడా సంఘంలో మనం విలువైనటువంటి మెంబర్లము, మనం అందరం సంఘంలో అద్భుతమైనటువంటి మనము విలువ కలిగినటువంటి వాళ్ళం అనే సంగతిని ముందు మీరు తెలుసుకోవాలి. అంతే. ఏదో మా తమ్ముళ్ళు అంటాడు, లేకుంటే ఎవడో ఏదో పోతున్నాం వస్తున్నాం పోకపోతే నోవాయి గారు ఏమైనా అనుకుంటాడేమో, మా ప్రార్థన పోకపోతే ఆయన ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడు అని మీరు ప్రార్థనకు వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఎన్నుకున్నటువంటి ఈ వాక్య భాగం ఏంటంటే సంఘము మీదే, మీకోసమే ఆయన రక్తాన్ని దారపోశారు. సంఘంలో ఉన్నవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. సంఘం ఎంత అత్యంత విలువైనదంటే ఆ సంఘాన్ని ఆయన రక్తాన్ని దారపోసి కొన్నాడు. ఆయన మీ అందరూ నా సొత్తు అన్నాడు. ఆయన మీరందరూ విలువ పెట్టి కొనబడి ఆ సంఘంలో చేర్చబడ్డారు. మీరన్నా అంత విలువైనటువంటి అద్భుతమైనటువంటిది అనమాట సంఘం అనగా. ఈ బిల్డింగ్ కాదు మీ సంఘం అంటే, ఈ బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఈ బిల్డింగ్ కాదు. అసలు సంఘం అనగా మీరే. ఎవరైతే యేసు నామములో బాప్టిజం
పొందారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో వాళ్ళందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి మనుషుల సమూహమే సంఘము. ఈ సంఘము ఆయనది కనుకనే ఇది ఆయన సంఘమే. సంఘము క్రీస్తుది కనుకనే ఇది క్రీస్తు సంఘం. వివాదమే లేదు. మనమే పేర్లు తెచ్చి పెట్టుకునేది కానీ బోర్డు పెట్టుకునేది కానీ కాదు. ఒకవేళ నేను కూడా క్రీస్తు సంఘమే, నేను కూడా సంఘం ఆయన సంఘంలోనే ఉన్నానని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఆ పేరుని నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ పేరులో నువ్వు ముందు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. నేనున్నాను. నేను మా నాన్నగారు ఇజ్రాయెల్ గారు. నేను వెళితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు కుమారుడు అంటే నేను మా నాన్నగారు నేను చెప్పాల్సిందే. ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను ఒక పెద్ద కలెక్టర్ అయినా, నేను దేశ ప్రధాని అయినా, నేను అక్కడ సన్నాఫ్ చెప్పాల్సి వస్తే నా తండ్రి పేరే చెప్పాలి. నేను ఎవడు పడితే వాడి పేరు చెప్పకూడదు. నీకోసం రక్తం దారపోసి సంఘాన్ని స్థాపించినటువంటి ఆయన పేరు చెప్పుకోవడానికి నీకెంత నామోషం. నేను క్రీస్తు సంఘమే అని చెప్పుకోవడానికి నీకెందుకు అంత కష్టం? అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇచ్చారని బైబిల్ గ్రంథం రాయబడినప్పుడు అన్ని నామాలలో అన్ని భూమి మీద ఉన్నటువంటి నామాలన్నిటికంటే కూడా అద్భుతమైనటువంటి నామాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారని, దేవుడు ఆయనను ముందుకు తీసుకెళ్లారనే సంగతులన్నింటినీ నువ్వు నేర్చుకున్నప్పుడు ఆ పేరుకి విలువే లేదా? ఏ పేరుతో పెడితే ఆ పేరుతో సంఘాన్ని పిలుస్తామా? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాడు. అంత గొప్ప సంఘంలో ఉన్నటువంటి నీవు చేసినటువంటి ఒక 5 సంగతులు చెప్తాను నేను. ఒక 5 విషయాలు చెప్తాను నేను. మీరు ఆ విలువైనటువంటి ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మీరందరూ, ఆ సంఘంలో మీరందరూ సభ్యులుగా ఉండి ఆ సంఘం ద్వారా రక్షింపబడి ఆ సంఘం ద్వారా పరలోకి వెళ్ళే మీ అందరికీ మీరు చేసినటువంటి 5 అంశాల గురించి చెప్తాను నేను. మొదటిదిగా మీరు సంఘంలో సహవాసాన్ని కలిగి ఉండాలి. నేను మళ్ళీ ఎంత ధైర్యం అంటే నాకు కేవలం నేను నా సర్వీస్లో వచ్చి 18 అయిపోయి 19 వచ్చింది. ఈ 19 సంవత్సరాల్లో ఒకే ఆప్షన్, ఒక్కటే ఆప్షన్. 18 × 52 తమ్ముడు ఎంత వచ్చిందిరా? అన్ని ఆదివారాల్లో సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే ఈ 52 ఆదివారాలు ఇంటూ 18 సంవత్సరాలు ఒక్క ఆప్షన్. అది కూడా ఒకటే ఆప్షన్. ఆ ఒక్క ఆప్షన్ కూడా ఏంటో మీకు పోయినసారి చెప్పాను నేను, మళ్ళీ చెప్పాను నేను, మరొకసారి చెప్తాను అవసరమైతే. ఊరందరూ కలిసి నన్ను వెలివేసినప్పుడు, ఇక్కడ ప్రార్థన నన్ను పెట్టనీనప్పుడు, ఆ రోజులు అన్నీ ఆదివారం ఆరాధనలన్నీ రాత్రులు జరిగేటప్పుడు నాకు కనీసం సైకిల్ కూడా దొరకలేదు. పక్కన తాటిపూడి పోవడానికి కానీ గొల్లపూడి పోవడానికి కానీ ఎక్కడైనా పోయి నేను వర్షిప్ చేయడానికి కూడా, నాకు ఆ వర్షిప్లో నేను పాల్గొనడానికి కూడా పోవడానికి నాకు కనీసం సైకిల్ ఇచ్చినోడే లేదు. నాకు సైకిల్ కూడా లేదు. కాబట్టి నాకు ఎవరు ఏమి ఇవ్వకపోతే నేను పోలేక ఇంట్లోనే ఉండి కుంగి కృషించిపోయాను. ఆ రోజు నేను అన్నం కూడా తెలియదు. నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ. ఇది నేను బాగా ధైర్యం. నేను అన్నం కూడా తెలియదు. ఆ రోజు వర్షిప్ చేయలేదు నేను, లార్డ్ సపర్ చేయలేదు నేను, నాకు అన్నం తినే అర్హత లేదు ఈ రోజు అని చెప్పేసి నేను అన్నం తింటే మానేశాను. ఒకే ఒక ఆబ్సెంట్ అది. తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు. ఈ మధ్యలో ఎన్ని అనారోగ్యాలు వచ్చాయి నాకు. నేను ఎన్నెన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. మా అమ్మ చనిపోయి శవాన్ని అక్కడ పెట్టుంటే కూడా నేను ఇక్కడ వర్షిప్ చేస్తేనే అక్కడ మా అమ్మ శవాన్ని నేను సమాధి చేయగలిగాను. నేను మా వదిన గారు చనిపోయినప్పుడు కూడా ఆమె ఆదివారమే చనిపోతే ఆమె చూడడానికి కూడా ఇక్కడ వర్షిప్ చేసిన తర్వాతనే, ఆదివారం ఆరాధన చేసిన తర్వాతనే పోయాం మేము. ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు. తర్వాత ఆ ఒక్క ఆబ్సెంటే ఉంది నా జీవితంలో. అది చెరిగిపోయి మచ్చలాగా ఉంది అది ఆ ఆదివారం. ఎందుకంటే సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి, సంఘంతో సహవాసాన్ని కలిగి ఉండాలని మీకు బోధింపబడింది. బ్యాప్టిజం తీసుకొని 3000 మంది సంఘంలో చేర్చబడినప్పుడు అపోస్తలుల కార్యాలు 2:42 మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగగా అనగా ఒక్క ఆబ్సెంట్ కూడా లేదు అని అర్థం. ఇదే నువ్వు విలువ పెట్టి కొనబడినప్పుడు నీవు చేసే పని ఏంటంటే సహవాసాన్ని కలిగి ఉండాలి సంఘంతో. ఒక దుర్మార్గమైనటువంటి విషయాలు ఏంటంటే సంఘాల్లో కలహాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. వాటన్నింటిని అధిగమించాలి. వాటన్నిటిని నువ్వు ప్రేమతో జయించాలి. ఎవరి తప్పు వాడికే ఉంటుంది, ఎవరి దోషం వాడికే ఉంటుంది. నా పనిలోకి నేను సంపాదించుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో నువ్వు సంఘంలో ముందుకు కొనసాగాలి. ఎదుటివాడు ఎలా ఉంటే మనకెందుకు? వాడిని మనం ప్రేమించాలి, వాడిని మనం క్షమించాలి, వాడితో ముందు కొనసాగాలి. ఎందుకంటే
సంఘము ఆయన శరీరం కనుక, ఆయన శరీరంలో మనమందరము అవయవములు కనుక. నేను ఒక మంచి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీ అందరికీ. మనమందరం అవయవాలు కనుక. దీని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినప్పుడు మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి చివరి దాకా ఉంది. మీరు ఇది నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ చదవక్కర్లేదు, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మీ కర్నూలు అంటున్నందరూ ఇప్పుడు నేనేం చెప్తున్నాను నోట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు దీన్ని నోట్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 27 వరకు ఏముందో నేను చెప్తే ఇప్పుడు మీకు ఓరల్గా నా నోటి మాటతో చెప్తే ఇంటికి వెళ్ళి చదవండి మీరు. అది అలా ఉందో లేదో. యేసు ప్రభు శరీరము సంఘం అయితే ఆ సంఘములో మనందరం ఎవరన్నా అవయవములు అన్నారు. ఇప్పుడు ఈ శరీరానికి చెయ్యి ఒక అవయవం, కాలు ఒక అవయవం, కన్ను ఒకటి, ముక్కు ఒకటి, నోరు ఒకటి, చెవి ఒకటి, లోపల ఉన్నటువంటి గుండె ఒకటి, లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులు వేరే, కిడ్నీలు వేరే, పేగులు వేరే, ఇలాగ వివిధ రకాలైనటువంటి అవయవాలతో ఈ శరీరం నిండి ఉన్నది. అలాగనే ఈ శరీరం సంఘం అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి అవయవాలన్నీ మనం అన్నాడు ఆయన. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఆకలిస్తుంది నాకు. అక్కడ అన్నం ఉంది. ఆ అన్నం తీసుకొని నోట్లో పెట్టుకునే పని ఎవరిదో తెలుసా? ఎవరిది? చెయ్యి పని అది. ఇప్పుడు చెయ్యి నేను పని చేయను పో అన్నది. నేను తీసుకొని అన్నం నోట్లోకి తీసుకొని అన్నది. ఏం జరిగింది? నష్టం ఎవరికి జరిగింది? సంఘానికి జరిగింది, శరీరానికి జరిగింది. అంటే నువ్వు ఏ పని చేయకుండా నువ్వు అలాగే ఎక్కడేసిన కొంగలి అంటే అక్కడే ఉన్నావు నేను అని నువ్వు ఎల్లప్పటికీ సంఘం గురించి ఆలోచించకుండా, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, సంఘ కొరకు నువ్వు పని చేయకుండా, నీ పని నువ్వు చేయకుండా ఉంటే నష్టం ఎవరికో తెలుసా? సంఘం అంతటికీ నష్టం నీ వల్ల. నేను చెయ్యి నేను తినను, నేను అన్నం నేను ముట్టుకొని తీసుకురాను, నేను తినను అన్నది ఇప్పుడు చెయ్యి. అలాగనే అక్కడ ఉన్నటువంటిది మనం అత్యంత విలువైనటువంటి సంఘటన అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలంటే కాలు ఇప్పుడు మొరాయించింది. నేను పని చేయను. ఇప్పుడు నేను కాలుని నేను ఒక్కదాన్ని పని చేస్తే మీరు అందరూ తింటారా? నేను చేయను అన్నది. కాలు అక్కడికి పోను అన్నది. చెయ్యి కూడా నేను తీసుకొని తింటే మొత్తం ఆరోగ్యం వచ్చి మీ అందరు బలపడతారా అని ఆ చెయ్యి పని చేయను అన్నది, ఈ కాలు పని చేయను అన్నది, ఈ కన్ను చూడను అన్నది, ఈ చెవి వినను అన్నది, ఈ నాలుక నోటితో ఏం చేయనన్నది, మాట్లాడనన్నది. ఇప్పుడు ఎవరికి నష్టం? నువ్వే ఒక కాలువి. సంఘం అనే శరీరంలో నువ్వు ఒక అవయవం, నువ్వు ఒక కాలువి, నువ్వు ఒక చెయ్యివి, నువ్వు ఒక గుండెవి. నువ్వు నీ పని నువ్వు చేయాలా వద్దా? నీకేం పని లేదు అనుకుంటున్నావు కదా. ఈ పని మీకు లేకుండా కోసమే వారానికి ఒకళ్ళు చర్చి కడగండి, బిల్డింగ్ అడగండి అని పెట్టాను నేను. కుటుంబం దాంట్లో దీవెనలు ఆశీర్వాదాలు పొందుతారని. అదేవిధంగా మీరు లాస్ట్ అప్పుడు తయారు చేయండి అని ఒక కుటుంబానికి పెట్టాను నేను. పట్టలో కూడా వేయండి, కుర్చీలో కూడా వేయండి అని చెప్పాను నేను. ఎందుకో తెలుసా? మీ పనులు మీరు చేయాలి కనుక, మీ పనులు మీరు చేస్తేనే మీ సంఘం అభివృద్ధి చెందుతుంది కనుక, మీ పనులు మీరు చేయకపోతే ఆ సంఘంలో నీవు ఎందుకు పనికిరాని ఒక చవటలాగా, ఒక వెధవలాగా ఉండిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కనుక, నువ్వు అలా వెళ్ళిపోకూడదనే మీరందరూ పనులకు రావాలని మీ అందరి కోసమే ఈ పనులన్నీ చేస్తున్నాం మేము ఇక్కడ. కాబట్టి సంఘంతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. 11 గంటల ప్రార్థన అంటే 11 గంటలకు వచ్చారు నువ్వు ఇక్కడ. నీ పనులు చాలా ఉంటాయి. 11 గంటల కంటే ముందు చేసే పనులు చాలా ఉంటాయి ఇక్కడ. జిమ్మన్న ఒకటిగా ఏంటంత కష్టం? ఏంటి జిమ్మన్నకు తప్ప ఎవరికి పట్టలేదా ఇక్కడ? ఎవరస్తులు 100 మంది ఉంటారు. మీకు ఎవరికి అవసరమే లేదా దీంతో? మళ్ళీ నేను ఒకవేళ కఠినంగా ఈ వాక్య భాగాన్ని ఏదైనా ప్రజెంట్ చేస్తే మేము హట్ అవుతున్నాం అయ్యగారు, మా మనోభావాలు దెబ్బతింటే, నువ్వు నీ మనోభావం దెబ్బతింటే నాకెందుకు, నువ్వు హట్ అయితే నాకెందుకు, నువ్వు నరకానికి పోతే నాకు బాధ కదా, నువ్వు నరకానికి పోకుండా ఉండడం కోసం కదా ఈ ప్రయాసం అంతా నాది. నువ్వు నరకానికి పోయిన పర్లేదు, వాడు ఆడదెళ్తే నాకెందుకని నేను ఏమనుకుండానే నా ఎవరొస్తున్న పిల్లల్ని నేనేమి హెచ్చరించకుండానే ఉంటే వాడు వెళ్ళి నరకంలో పడితే తప్పెవరిదో తెలుసా? నాదే. ఆ తప్పు కూడా నాదే. అందుకే మీ అందరూ పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాను కనుక మీ అందరికీ ఇంత కష్టమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా మీరు చేసిన పని ఏంటంటే సంఘంతో సహవాసం కలిగి ఉండాలి మీరంతా. రెండవది చూస్తున్నాను నేను, సంఘం అందరితో కలిసి మీరు ఆరాధించాలి. మీ ఆరాధన కార్యక్రమాలు చేసినప్పుడు సంఘంలో అందరితో కలిసి ఆరాధించాలి. మీరు ఇళ్లలో ఉండి
ఇప్పుడు ఏంటంటే నేనేం చేస్తానంటే లాట్సప్ రంజీలో వచ్చేసరికి కల్లా ముసలోళ్ళు ముక్కోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ పని చేయలేరు కనుక వాళ్ళకి ఇంటికి తీసుకుపోయిస్తాను. అదే ఇంట్లో ప్రార్థన మానేసి పడుకుంటే వాడు సొంతోడైన వాడికి లాట్సప్ ఇయ్యను నేను. ముసలోళ్ళకి ఇవ్వకపోతే అది నా తప్పైంది. మంచి కాళ్ళు చేతులు మంచిగానే ఉండి ఆరోగ్యంగా ఉండి ప్రార్థనకు రాకపోతే వాడికి నేను ఇంట్లో ఇస్తే అది కూడా నా తప్పే అవుతాం. మీరందరూ సంఘంతో కలిసి ఆరాధన చేయాల్సి చూస్తున్నాను నేను. అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచ్చిన చూస్తున్నాను నేను. అపోస్తలుడైన పౌలు ఎబ్రీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో 10వ అధ్యాయం 24-25 వచ్చిన చూస్తున్నాను నేను. చదవండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుతూ ఆ దినము సమీపించిన కొలది ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఎంకరేజ్ చేసుకోండి అన్నారు. చాలామంది సంఘంగా కూడటం మానేస్తున్నారు కనుక మీరు అలా మానేయకండి. ఆ దినము సమీపించిన కొలది అనగా ఆరాధన దినమైనటువంటి ఆదివారం సమీపించిన కొలది మీరు ఏం చేయాలంట, ఒకళ్ళతో ఒకళ్ళు. ఇప్పుడు అందరూ నాతో ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. సండే వచ్చినప్పుడు రండి పోదాం అందరం కలిసి అని ఎంతమందితో కలిసి చెప్తాను. మ్యాథ్లు నువ్వు ఎదురుకో బస్, నువ్వు పెద్దోళ్ళు కదా ఫీల్ అవుతారు మరి, నువ్వు ఎదురుకో. ఆదివారం ప్రేయర్ రాగానే శైలి రా మనిద్దరం కలిసి పోదాం ప్రార్థన చెప్తావా ఎప్పుడైనా? సాత్విక్ సార్ రా మనిద్దరం కలిసి పోదాం, వాళ్ళతో మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం, ఈ ఆదివారం మనం పోదాం రండి, మన ముగ్గురు మాత్రం ఎవరు వచ్చినా రాబోయే ముందు పోదామని అనుకుంటారు. రైట్ జూన్ మాట మ్యాగీ పాస్ అవుతుంది చెప్పం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు తీసుకుపోతాను. పక్కింట్లో ఉన్నటువంటి మన మహేశ్వర్ దగ్గరికి పోయి ఎప్పుడైనా చెప్పావా ప్రార్థన రేపే ప్రార్థన మనందరం పోదాం, ఇప్పటి నుంచి చెప్పాలి, గ్రేడ్ పెంచుకోవాలి. ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ప్రార్థన సమయం టైం వచ్చేసింది, ఆదివారం వచ్చినప్పుడు అయ్యగారికే పట్టిద్దా కర్మ? అందరి ఇంట్లో తిరిగి అయ్యా ప్రార్థనకు రండి పిలిచేది కేవలం నాకేనా? మీకు లేదా? మీరు ఒకరికొకరు చెప్పుకోకూడదా? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? కొందరు మానుకొనుతున్నట్లు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి అన్నారు. మీరు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి అన్నారు. ఈ ఎంకరేజ్ చేసేటప్పుడు మధ్యలో 2 విషయాలు చెప్పారు. ఏంటంటే మొదటిది ప్రేమ చూపుటకును, రెండవది సత్కార్యం చేయటకును. ఈ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా చేసి అందరినీ ప్రార్థనకు పిలవమన్నారు. పిలవండి ఇప్పటి నుంచి మీరు ప్రార్థనకు రమ్మని అందరినీ. అప్పుడు సంఘంలో నీ బాధ్యత నువ్వు చేసినట్టు, నువ్వు ఒక అవయవంగా ఉన్నప్పుడు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించినట్టు. మా యవనస్తులైనటువంటి పిల్లలందరూ ఉన్నారు, ఊర్లో ఉన్న యవనస్తులందరినీ పిలవండి ప్రార్థనకు. అప్పుడు మీ బాధ్యతలు మీరు చేసినట్టు. మీ బాధ్యతలు మీరు చేయకుండానే నేను సంఘంలో సభ్యురాలనే, నేను సంఘంలో సభ్యుడినే, ఈ సంఘంలో నేను మెంబర్నే, ఈ సంఘం నాకు ఏం పర్లేదు నన్ను పర్లోకి తీసుకుపోయిద్దాను నువ్వు అనుకుంటే, నీ పని నువ్వు చేయకుండా ఉంటే, ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను నేను మీకు. ఒక చిన్న విషయం, ఒక ఉదాహరణగా చెప్తాను నేను. ఉదాహరణగా నాకు ఒక 2 కొడుకులు ఉన్నారు. అంటే యాక్చువల్గా నిజానికి లేరు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు క్రమంగా మర్యాదగా ఎదిగి బలిష్ఠుడిగా ఎదిగాడు. ఇంకొక కొడుకు చిన్నప్పుడే కాళ్ళు చేతులు సత్తుపడిపోయి వాడు ఏమి లేకుండా పెరగకుండా అట్లాగే ఉండిపోయాడు. 2 కొడుకులు ఉన్నారు నాకు. ఈ 2 కొడుకుల్లో ఇంటికి కావాల్సినవి చేయకపోతే, ఇంటి బాధ్యతలు నిర్వర్తించకపోతే ఆ 2 కొడుకుల్లో ఎవరిని అడుగుతాను నేను? ఏ కొడుకుని అడుగుతాను నేను? బాగా ఆరోగ్యంగా పెరిగిన కొడుకుని అడుగుతాను నేను. కాళ్ళు చేతులు లేనివాడు వాడినేం అడుగుతాను నేను? ఇంట్లో నీళ్లు పోసినవా, బాబులో నీళ్లు పోసినవా, బోరైన కంటే నీళ్ళు తెచ్చినవా నేను వాడికి ఎట్లా చెప్పగలను? ఎవరికి చెప్తాను నేను? బాగా ఎదిగినటువంటి వాడికి మాత్రం చెప్తాను. అలాగే సంఘంలో ఉన్నటువంటి నిన్ను కూడా దేవుడు అడిగే రోజు వచ్చేసింది గ్యారంటీగా. సుమి నీ పని నువ్వు చేసావని నిన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు వెళ్ళి అగ్నిలో వెళ్ళి పడు అని అన్నారు ఆయన. ఆ బ్యాచ్లో నువ్వు వెళ్ళిపోతావు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. నువ్వు అలా ఉండకూడదనే ఈ భాగాన్ని నేను ఈ వాక్య భాగాన్ని తీసుకొచ్చేసాను నేను మీ మధ్యలో.
మీకంటూ చాలా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు పురికి కలుపుకోవాలి. మీరంతా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. రండి మనం అందరం పోదాం, రండి పోదాం. ఒకవేళ వాడి పని ఏదైనా కాకపోతే వాడి పని కూడా నువ్వే చేసి వాడు కూడా ఎవరు పెట్టుకొని తీసుకొని వచ్చేయాలి. చూస్తే హౌస్ఫుల్, కలర్ఫుల్ ఉండాలి. ప్రార్థన అంటే మనం ఒక్కడమే వచ్చేస్తాం. మన ఫ్యామిలీ అవసరం లేదా? మన ఫ్యామిలీ పరలోకం అవసరం లేదా? వాళ్ళకు మన ఫ్యామిలీకి పరలోకమే అవుతా? మనకుంటే చాలా, మనకుంటే చాలా. అందుకే మొదటిదిగా ఏంటంటే మీరు సంఘంతో సహవాసం చేయాలి. ఇది మొదటిది. అయితే రెండవది ఏంటంటే ఆ దినము సమీపించిన కొలది మీరందరూ కలిసిమెలిసి వచ్చేసి కలిసి దేవుని ఆరాధించాలి. మీరు ఆ దినం సమీపించిన రోజు సంఘంతో కలిసి ఆరాధన చేయాలి మీరంతా. ఇది రెండో విషయం. లేకపోతే మూడో విషయం చూస్తున్నాను నేను, మీరు సంఘంతో కలిసి పనిచేయాలి. సంఘంతో కలిసి పనిచేయాలి. మీరు కలిసిమెలిసి సంఘంలో పనిచేయాలి. దీనికే ఇవన్నీ నాకు ముందు తెలుసు కనుక, బైబిల్ నాకు అర్థమైంది కనుక నేను మీ అందరూ ఏక మనసు, మనమంతా ఒక కుటుంబం అని చెప్పడం కోసం సత్యానందమయ్య గారు ఇంటికాడ ప్రార్థన పెట్టినప్పుడు మైకు పైన చెట్ల మీద కట్టేవాడిని. ఒక 15-20 మీటర్ల వైర్ తీసుకొచ్చి అన్ని ఇంట్లోకి వేసేవాళ్ళం. ఎవరింట్లో ప్రార్థన పెట్టినా ఈ చెట్టు మీదనే మోగాలి అని. ఎందుకంటే మనం అందరం ఒకటి అనే భావన అందరికీ కలగాలని. అదే కాకుండా మైక్ బంద్ చేస్తున్నాం. ఫెస్టివల్ వచ్చినప్పుడు అన్ని ఫ్యామిలీలు ఒక చోట చేరండి. మీరు అందరూ కలిసి ఇంట్లో చేసుకునే తిని బండారాలన్నింటినీ ఒక చోట చేయండి. ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబం కలిసిమెలిసి పోదాం. ముందుగానే నేను ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను. నేను మా నాయన చనిపోయినప్పుడు కూడా నేను ఆ కాన్సెప్ట్ ముందుగా తీసుకొచ్చాను. నేను మా నాన్నగారు చనిపోతే కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించాం మేము. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి వచ్చి బియ్యం కడగలేదు, ఈ అమ్మాయి వచ్చి ఎసరు పోయలేదు, ఆ అమ్మాయి పోయి అక్కడ పిండి పట్టేయలేదు, ఈ అమ్మాయి కట్టెలు చేయలేదు, ఈ అమ్మాయి నల్లగా గాలుతుంది అరిసెలు, ఆ అమ్మాయి ఎర్ర గాలుతుంది అని అందరూ ఒకటి మీద ఒకటి పోటీ పడి మీరందరూ ఒక కుటుంబం అని నేను చెప్తే కాదు మేమంతా వేరే మేము పనికిరాని వాళ్ళమే అని మీరందరూ రుజువు చేసుకొని ఉన్నదాన్ని కాస్త పాడు చేసుకొని ఒక కుటుంబంగా ఉండడం మీరు మర్చిపోయారు. ఇప్పుడు కలిసిమెలిసి సంఘంలో పనిచేయాలని బైబిల్ గ్రంథం మీకు బోధించింది. ఇప్పుడు మీరందరూ ఒకటి అన్నారు. మీరందరూ తల ఒక అవయవం అన్నారు. చేతుకుంటే విలువ చేతికే ఉంది, కాలుకుంటే విలువ కాలుకే ఉంది, కన్నుకుంటే విలువ కన్నుకే ఉంది, చెవుకుంటే విలువ చెవుకే ఉంది, నోరుకుంటే విలువ నోటికే ఉంది. ప్రతి అవయవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విలువ ఉంది. ఇన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం అయ్యా బాబు అని చెప్పి బైబిల్ గ్రంథం నీకు చెప్పింది. సంఘంలో నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకోకూడదు. అందుకే సంఘంతో కలిసి పనిచేయాలనేది ఎఫెసీ పత్రిక 4:16 చూస్తాను నేను ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:16 చదవండి ఒకసారి స్పీడ్. 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిణామము చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుడి. శరీరం అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మూలపాఠంలోకి వెళ్ళిపోదాం. శరీరం అంటే మీరు మీ సంఘాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలట. ఇది బైబిల్ మీకు చెప్పింది. కానీ మనం ఏం చేస్తాం? సంఘ అభివృద్ధి సంగతి పక్కన పెడితే మనమే సరిగ్గా రాము ప్రార్థనకు. ఒకవేళ మనం వస్తే మన కుటుంబాన్ని ఇంట్లో నుంచి అందరికీ చెప్పి తీసుకురాము. మనం వ్యాక్సిన్ వేసుకోమనండి. వ్యాక్సిన్ వేసుకోకపోతే కరోనా వచ్చింది చచ్చిపోతారు అనండి. అందరినీ లైన్ పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పెట్టి లైన్ పెట్టి వేపిస్తాం వ్యాక్సిన్ అని. ఇంకెక్కడైనా భోజనం పెడతారు ఇక్కడికి, ఇంకెక్కడైనా మంచి విందు వచ్చిందని చెప్పండి. ఇంట్లో పొలవమని పోయి అందరం కలిసి పోయి తినేసి వస్తాం. ప్రార్థన అనండి. వాడు నా మాట వినట్లేదు అనే మాటను తీసుకొచ్చేస్తాం ప్లేట్ దాని మీద. అన్ని విషయాలు నీ మాట నీ భర్త ప్రార్థన విషయం ఎందుకు వినడు మనం చెప్పం. వాడి కర్మకు వాడిని వదిలేస్తాం. కానీ ఎందుకు వదిలేస్తామంటే నరకానికి పోతాడు వాడు అలా అయితే అనే సంగతి మేము మీకు బోధించకపోవడం వల్ల మీరు వదిలేస్తున్నారు అంతే. నేను ముందే చెప్పినాను. అందుకే ఏంటంటే ఇక్కడ చదివింపులు పెట్టగానే మా శైని వచ్చి అక్కడ వాళ్ళ ఆయన పేరు రాపించి ఆమె ఒక్కదే అన్నం పోయింది. నేను తర్వాత చూస్తే శైని వాళ్ళ ఆయన పేరు కనబడుతుంది, కానీ శైని అక్కడ ఫోటోలో చూస్తే శైని కనబడుతుంది.
కానీ ఇక్కడ వచ్చి సంఘాల విషయంలో ఈ చదివింపులు చూస్తే చేయని వాళ్ళ ఆయన పేరు కనబడుతున్నారు. అని మీ ఆయన ఏంట్రా అంటే చదివింపు పంపించండి అయ్య గారు, సరిపోయిందా? ఇప్పుడు వాళ్ళ ఆయన చదివింపు పంపిస్తే వాళ్ళ ఆయన ఇక్కడ దీంట్లో ఈ గొప్ప ఈవెంట్లో సంతోషంలో ఆనందంలో పాలిభాగస్తులు అయిపోయినట్టు కదా. మీ అందరూ తెలుసుకోవాలి ఈ విషయం. అందుకే ప్రతి అవయవం తన పని చేయాలి. ఆ అవయవాలన్నీ తన పని చేసి శరీరానికి అభివృద్ధిని కలగజేయాలట. ఆ సంఘంలో విలువైనటువంటి అవయవంగా ఉన్నటువంటి నీవు నీ పని చేస్తేనే ఈ సంఘము అభివృద్ధి చెందుతుంది. అంతేగాని నోవయ్య గారు ఒక్కడే బాగా ప్రయాసపడి, లేదా సత్యానందయ్య గారు ఒక్కడే ప్రయాసపడి, జిమ్మన్న సౌలు మాత్రమే ప్రయాసపడి ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే అన్నీ అమర్చి పెడితే నేను వెళ్ళి ఆ మహారాణిలాగా మహారాజులాగా పోయి కూర్చొని 4 రూపాయలు ఇచ్చి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఆ 4 ముక్కలు ఇని 4 ముక్కలు ఎంటని కూడా రావు. 4 ముక్కలు ఎంటని కూడా రావు. నేను లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 10 మంది కూడా లేరు. ఇప్పుడంటే చాలా మంది వచ్చేసారు అనుకోండి, అది వేరే విషయం. అంటే పాటలు పాడడానికి ఉండరు. సంఘం అంటే విలువ తెలవాలి ముందుగా. మనకు సంఘం అంటే ఏంటో విలువ తెలిస్తే, ఆ సంఘంలో మనం పాలిభాగస్వామి అనే విషయం తెలిస్తే, ఆ సంఘం యేసుక్రీస్తు శరీరం అని, ఆ శరీరానికి అవయవాలు మనం అనేది తెలిస్తే, ఎవరి పని వాడు చేయాలి. ప్రతి అవయవం చేస్తేనే ఆ శరీరం క్షేమాభివృద్ధి కలుగుతుందని, అది అభివృద్ధి చెందుతుందనే సంగతి మనకు తెలిసిపోతుంది. మళ్ళీ ఒకసారి నేను మీ అందరికీ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అది అభివృద్ధి చెందాలి అంటే నీ పని నువ్వు చేయాల్సిందే. క్షేమాభివృద్ధి కలగాలంటే సంఘానికి నీ పని ఏంటో నువ్వు చేయాలి. మళ్ళీ చెప్తున్నాం మీ అందరూ, మళ్ళీ చెప్తున్నాం మీ అందరూ. మీరు వచ్చినంత మాత్రాన మీ ఫ్యామిలీ రక్షింపబడిద్దని మీరు అనుకుంటే అది తప్పు. ఎవరిక్కడ ఉంటే వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఎవరైతే యేసుప్రభు శరీరంలో పాల్గొంటారో, ఎవరైతే ఆరాధన చేయడానికి ఇక్కడ సమకూర్చబడతారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. అంతే, బయట ఉన్న వాళ్ళు కాదు. చివరి రోజుల్లో మేము సర్వీస్ పెట్టినప్పుడు, మేము సత్యానందయ్య గారి ఇంట్లో ప్రార్థన పెడుతున్నప్పుడు దావీదుతో ఎంత పోరాటం. నేను రమ్మని వచ్చినోడే కాదు, మీరు పెట్టండి అయ్యగారు అనేవాడు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే మాత్రం ఫంక్షన్ ప్రాంతాల్లో ఆ జనం కనబడుతుండేవాళ్ళం. తర్వాత కాలం వచ్చేసరికి ఆయన కుర్చీ ఆయనే మోసుకొని రావడం మొదలుపెట్టాడు. ఇక్కడ కుర్చీ లేదా షార్టేజ్ వస్తే ఆయన కుర్చీ ఆయనే భుజంలో పెట్టుకుని మోసుకొని వచ్చాడు. నాకు ఎంత సంతోషం, ఆనందం కలిగేదంటే మొత్తం కుటుంబం అంతా ఇక్కడ కనబడుతుంది అనుకునేవాడు. అలాగే సత్యానందయ్య గారి కుటుంబం అంతా ఇక్కడ కనబడుతుంది, బాగా సంతోషం కలిగేది నాకు. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ అంతా కనబడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో కనబడుతుంటే ఇక్కడ ఎంత సంతోషం ఆనందం ఉంటుందో తెలుసా మీ అందరికీ. ఒకటి ఇంటికాడ ఒకటి ఫంక్షన్లో ఉంటే ఇంటికాడ ఉన్నాడు కడుపు నిండొస్తుంది, ఫంక్షన్లో ఉన్నాడు కడుపు. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు ఆయన ఏంటంటే, మీరందరూ సమాజంగా కూడడం మానొద్దు అన్నారు. అదేవిధంగా మీరందరూ సంఘంలో సహవాసం కలిగి ఉండాలన్నారు, సంఘంతో కలిసి పనిచేయాలన్నారు. ఇకపోతే 4వదిగా సంఘానికి మీరు లోబడి ఉండాలి. సునీతగా చెప్తాను, సంఘానికి మీరు లోబడి ఉండాలి. సంఘం ఏదైతే నిర్ణయం చేసిందో ఆ సంఘానికి, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘ కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి. అప్పుడు మాత్రమే ఆ సంఘంలో ఉన్నవాడు అభివృద్ధి పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, సంఘానికి మీరు లోబడి ఉండాలనే చిన్న ఉదాహరణ చెప్తాను. 1000 సార్లు, 1,00,000 సార్లు, 100,000 సార్లు ప్రకటన చెప్పేస్తాం 11ంటికి ప్రార్థన. ఇది సంఘం చేసిన నిర్ణయం. నువ్వు రాకపోతే సంఘానికి లోబడినట్టు కాదు, ఎంత మాత్రము కాదు. నువ్వు సంఘానికి లోబడినట్టు కాదు, నువ్వు సంఘంలో ఉన్నటువంటి నిర్ణయాన్ని నువ్వు కట్టుబడి ఉన్నట్టు కాదు. అదొక్కటే కాదు. అంటే అదొకటి మెయిన్గా కనపడుతుంది కాబట్టి దాన్ని చెప్తున్నాను, కానీ అదొక్కటే కాదు. ఏదైనా నువ్వు సరే, సంఘం ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ నిర్ణయం చొప్పున నువ్వు నడిస్తేనే నువ్వు సంఘంలో మెంబర్, లేకపోతే కాదు. సుమి చూస్తున్నాను నేను, అందుకే అది అవునో కాదో బైబిల్ గ్రంథం అలాగే చెప్పిందో లేదో ఒకసారి చూస్తాను నేను. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూస్తాను నేను. 18వ సారీ నేను క్షమించాను, 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం. యేసుప్రభు స్వయాన చెప్పినటువంటి మాటను నేను ఒకసారి ఆలోచిస్తాను. స్వయాన యేసుప్రభు చెప్పినటువంటి
18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవుడును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటేవి. ఇఫ్ ఒకవేళ అతను వినలేదు, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల, ఇక చివరికి ఎవరికి చెప్పమన్నాడు? తర్వాత ఎవరికి చెప్పాలంటే ఇక సంఘానికి చెప్పాలంట. ఇప్పుడు చూడండి, ఇక అతడు సంఘం మాట కూడా వినకపోతే వాని నీకు అన్యుడుగా సుంకరిగాను ఎంచి వాడిని వదిలేయాలి. చివరి ఆప్షన్ ఇది, యేసుప్రభు స్వయాన్ని చెప్పినటువంటి ఆప్షన్. సంఘం మాట వినాలట. ఎవడైనా సరే సంఘంలో ఒక నిర్ణయం చేసినప్పుడు, సంఘ పెద్దలు నిర్ణయించినప్పుడు, ఆ సంఘ కార్యక్రమాలు మనం నిర్ణయించుకున్నప్పుడు దానికి లోబడి ఉండవలసిందే. సంఘానికి లోబడకుండా, సంఘానికి విధేయుడిగా ఉండకుండా, సంఘ కార్యక్రమాల్లో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా, ఎవడికి వాడు నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను అంటే, నీకోసం విలువ పెట్టి కొన్నటువంటి ఈ గొప్ప అతి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సంఘంలో నీ పాత్ర ఏంటో నీకు నువ్వే చేసుకోవాలి. అంతే, నీ గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి. నా పాత్ర ఏంటి, ఈ సంఘంలో నా విలువ ఏంటి, దేవుడు నన్ను ఎందుకు ఈ సంఘంలో ప్రవేశపెట్టారు, ఆయన కుమారుణ్ణి ఎందుకు పంపించారు, ఎందుకు ఆయన రక్తాన్ని ధారపోసి ఇంత గొప్ప విలువైనటువంటి ఈ సంఘాన్ని ఎందుకు కట్టించారు, దాంట్లో నన్నెందుకు ప్రవేశపెట్టారు, ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత నా విలువ ఏంటి, నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నా గుర్తింపు ఏంటి, ఇవి ఎవరికి వాళ్ళు తెలియదు. ఎవరికి వాళ్ళే గుర్తించాలి. సంఘం మాట వినకపోతే అతన్ని నేను సుంకరిగా ఎంచాలి అని అన్నారు. నీకు అన్యుడిగా ఎంచు వాడిని, వాడు నీవాడు కాదు, వాడు నీకు బయటోడే సంఘం మాట వినకపోతే అని. బాధపడద్దు మీరందరూ. ఇలాగనే సంఘంలో ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి ఒక సహోదరుడు కట్టుబడి ఉండకపోతే నువ్వు ఆ కార్యక్రమం నుంచి వేరే కార్యక్రమంలోనికి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపో. ఆ కార్యక్రమం జరిగించడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు, బాధ్యత లేదని నేను చెప్పినప్పుడు కోల్పోయాము సహోదరుడు. అయినా నేను ఒక్కరోజు కూడా బాధపడలేదు. యాజ్ పర్ బైబిల్ నడవాల్సిందే మనం. నీకు పరలోకం రావాలంటే, నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే లేఖనాల్లో మాత్రమే నిత్య జీవం ఉందనే సంగతి ముందు నువ్వు గుర్తెరిగి, లేఖనాలు ఏ విధంగా బోధిస్తే ఆ లేఖనాల ప్రకారం నువ్వు ఉండాలని మాత్రం నేను నిన్ను కోరుకుంటున్నాను. నేను అలా ఉంటేనే, నీ బాధ్యతను నువ్వు గుర్తెరిగితేనే, నువ్వు సంఘానికి లోబడి ఉంటేనే ఆ సంఘం నీకోసం ఎందుకు క్షేమాభివృద్ధిని ఏ విధంగా పొందుతుందో, ఎందుకు ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఎందుకు సంఘాన్ని స్థాపించారో, ఆ సంఘంలో నిన్ను విలువ పెట్టి కొని ఆయన నిన్ను ఎందుకు దీనిలో పెట్టాడో మీరు తెలుసుకోవాలి. ఒక ఊర్లోనే 10 సంఘాలు ఉండటం వల్ల విలువ లేకుండా పోయింది అసలు. ఇక్కడికి పోతే వాడికి కోపం, అక్కడికి పోతే వీడికి కోపం, వీడు ఒకటి చెప్ప, వాడొకటి చెప్ప, ఇంకోటి చెప్ప. ఎవడి జ్ఞానం వాడికి. అరే మన వాళ్ళందరూ ఒక గ్రూప్ రా, మనం ఒక చోటే ఉండాలి, మనం అందరం ఇంకో గ్రూప్ రా, మనం ఒక చోటే ఉండాలి. ఇది ఒక పనికి మాలినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈవెంట్ని తీసుకొచ్చేసారు సంఘాల్లో. తద్వారా సంఘానికి ఉన్నటువంటి విలువేంటో తెలియకుండా పోయింది. ఒక్కొక్కటి ఒక గ్రూప్ పెట్టుకోవడం, దానికి ఒక పేరు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. ఇది నా సంఘం. ఇది నోవా గారి సంఘమా, లాజరయ్య గారి సంఘమా, ఏమన్నా సత్యానందమయ్య గారి సంఘమా? సంఘం ఎవరిది? క్రీస్తుది. అందుకే ఇది క్రీస్తు సంఘం. నాది కాదు, నేను ఒక పనివాడి మాత్రమే. కాకపోతే నేను 37 సంవత్సరాల వయసులో నేను మారి ఇటు వచ్చాను కనుక, ఒకవేళ దేవుడు నాకు ఒక 60 సంవత్సరాలే నాకు ఆయుష్ ఇస్తే నేను 23 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ పనిచేయడానికి ఉన్నాను. నేను నాకు 70 సంవత్సరాల వయసు ఇస్తే దేవుడు, నేను 33 సంవత్సరాలు పనిచేయడానికే ఉన్నాను ఇక్కడ. నేను నా తదనంతరం ఇంకొకడు వస్తాడు. ఇక్కడ సత్యానందమయ్య గారు ఉంటాడు నా తర్వాత, ఆయన తర్వాత జింబాన్ ఉంటాడు, తర్వాత సాత్విక్ సార్ ఉంటాడు, ఇంకొకళ్ళు ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ సంఘ కార్యక్రమాలు ఆగేదే లేదు అసలు. ఇంకా చాలా చోట్ల చూడండి, అయ్యగారికి ఏదన్నా అయ్యి ఒకళ్ళ పుట్టుకున్న అయ్యగారు చనిపోతే చర్చి బిల్డింగ్లకు తాళాలు వేసినటువంటి సంఘటనలో నేను 100,000 ఎరుగుతున్నాను. నేను అక్కడితో ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు అందరూ చీరిపోయి పేలికలు అయిపోయి అక్కడికక్కడ వెళ్ళిపోయి వేరు చోట్ల పోయి జాయిన్ అయిపోతుంటారు చాలా చోట్ల. ఇక్కడ
ఈ చిన్న మునుగల్లో ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘానికి ఆ కర్మ పట్టలేదు, ఆ గతి పట్టదు అసలు. ఎప్పటికీ ఆగకుండా ఉండటం కొరకే ఈ ప్రయాసం. ఇక్కడ ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ తయారు చేశాను నేను. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, కుల పెద్దలు సంఘ పెద్దలు అనుకుంటారు. కుల పెద్ద ఎప్పటికైనా వాడు కుల పెద్దే, కానీ సంఘ పెద్ద ఎన్నటికీ కాలేడు వాడు. సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి లక్షణాలు వాక్యం ప్రకటించేవాడిగా ఉండాలంట, తన కుటుంబాన్ని తాను పాలించుకునేవాడిగా ఉండాలంట, కోపం లేకుండా, నిందారహితుడిగా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా, శాంతమూర్తిగా, ఇవన్నీ లక్షణాలు కలిగిన వాడే సంఘ పెద్దగా ఉండాలంట. కానీ మన దగ్గర ఏం దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ఆ బజార్లో ఉన్నటువంటి ఆ కుల పెద్దలే సంఘ పెద్దలట. ప్రార్థన కూడా రాడు వాడు. అదే మరి ఇక్కడ బైబిల్ అదే చెప్పారు స్వామి. అందుకే నా దగ్గర సంఘ పెద్దలు ఉన్నారు. గంధం సత్యానందమయ్య గారి సంఘ పెద్ద ఉన్నాడు నా దగ్గర, జిమ్మన్న సంఘ పెద్ద ఉన్నాడు, డాక్టర్ సౌలు ఉన్నాడు సంఘ పెద్ద ఇక్కడ, మా కృష్ణన్న ఉన్నాడు, రేపొద్దున దావీదు ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. వీళ్ళందరూ సంఘ పెద్దలుగా ఉండి ఇక్కడ సంఘ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటారు. వాళ్ళకి అర్హత ఉంది. నాకు బైబిల్ అర్థమైంది కనుక నేను అలా తయారు చేశాను వాళ్ళని. నేను లేకపోతే జిమ్మన్న లెసన్ చెప్పగలడు, నేను లేకపోతే సత్తన్న లెసన్ చెప్పగలడు, రేపొద్దున దావీదు చెప్పగలడు, సౌలు చెప్పగలడు, మా తమ్ముడు చెప్పగలడు. వీళ్ళందరూ తరం అయిపోతే సాత్విక్ సార్ చెప్పగలడు. ఇక్కడ అందరైనా సరే దేవుని గుణ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరినీ తయారు చేస్తున్నాం సంఘ పెద్దలుగా. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నారు. చివరిగా నేను ఈ 5వ పాయింట్ చూస్తాను. నేను సంఘమును గురించి మీరందరూ ప్రకటించాలి. సంఘానికి ఉన్నటువంటి విలువను అందరికీ చెప్పాలి. ఇది చివరిది మీ అందరికీ చెప్పినట్టు. సంఘమును గురించి మీరందరూ ప్రకటించాలి. నిజమైనటువంటి సంఘం ఏంటో చెప్పాలి మీ అందరూ. ఎందుకు సంఘం భూమి మీదకి తీసుకొచ్చారో దేవుడు, ఇప్పుడు నేను మీ అందరికీ ఏదైతే చెప్పానో దీన్ని తీసుకెళ్ళి అందరికీ మీరు చెప్పాలి. ఈ సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో, ఈ సంఘాన్ని గురించి, ఈ సంఘం సత్యమునకును, ఈ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నదని, దానికి ఆధారమై ఉన్నదనే సంగతిని మీరు అందరికీ బోధించాలి. అందుకే చివరిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరాన్ని చూస్తున్నాను నేను. 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూసి వాక్య భాగాన్ని మనం ముగించేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ఈ ప్రజలందరూ ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు రాస్తున్నానని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసి దాన్ని లిఖించేసి ఈ 66 పుస్తకాల్లో దాన్ని పెట్టి నువ్వు నేను చదువుకొని మనం మార్పు పొందడానికి, నేర్చుకోవడానికి దీంట్లో ఉంచబడింది. అది ఏంటో తెలుసా? జనులు జీవము గల దేవుని సంఘములో అనగా దేవుని మందిరంలో వీళ్ళందరూ ఎలాగూ ఉండాలో, సంఘంలో ఉన్నప్పుడు వీరు ఎలాగూ ప్రవర్తించాలో అది అందరికీ తెలియాలని రాపిస్తున్నారండి. ఇప్పుడు ఆయన రాశారట, ఆయన తిమోతి. ఇప్పుడు చూడండి దాన్ని పక్కనే. ఆ సంఘము సత్యానికి స్తంభం అంట. ఈ సంఘం కృష్ణ సంఘము సత్యమునకు మూల స్తంభం. సత్యం అంటే వివాదమే లేదు. వాక్యము సత్యము, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆయనకి మూల స్తంభం అంట సంఘం అంటే. ఇంత గొప్ప నాలెడ్జ్ని మనం నేర్చుకోలేకపోవడం వల్ల సంఘం అంటే ఏదో పోతున్నాలే, మా టైం 11:30 తర్వాత కదా అయ్యగారు, మాకు ఇప్పుడేంది, మేము ఎప్పుడైనా ఒకసారి పోతాం అయ్యగారు, ఏంది వస్తున్నామా రావట్లేదా మేము. మొన్ననే మా స్నేహితుడు కొడుక్కి మేము అన్నం ముట్టించినాం అయ్యగారు. ఎక్కడట? ఒక హిందూ దేవాలయం అట. పోయింది ఎవరట? మొత్తం దేవుని పిల్లలే పోయారట, బ్యాప్టిజం తీసుకున్నటువంటి పిల్లలే. ఏంటట? స్నేహితుడిని సంతోషపెట్టడానికి పోయారట. మరి మీరు నా మాటలను పాటించిన ఎడల మీరందరూ నా స్నేహితులని ఒక ఆయన చెప్తున్నారు. ఎంతో స్నేహం వద్దా? ఎంతో వద్దా స్నేహం? మీరందరూ నా స్నేహితులు, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారని యేసు ప్రభు స్వయాన ఆయన మీరందరూ నా స్నేహితులని ఆయన చెప్తుంటే ఆ స్నేహం అవసరం లేదట. వేరే పనికి వాళ్ళ స్నేహాలు కావాలట భూమి మీద. ఇవాళ ఉంటాం,
కాసేపు తర్వాత తన్నుకుంటాం, మాట్లాడుకోం, మొన్నటిదాకా కలిసిమెలిసే తిరుగుతాం, మళ్ళీ తన్నుకుంటాం, ఆగిపోతాం, ఆ తర్వాత మళ్ళీ తన్నుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం, ఇంకో ఈవెంట్లో కలిసిపోతాం. వాడి కోసం మనం మన స్నేహితుడైనటువంటి యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోతాం. సత్యమునకు స్తంభము ఆధారం ఇది. సంఘం అనగా యేసు ప్రభునకు ఆధారం ఇది. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన తన సంఘాన్ని. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు, నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యుడివే, నేను ధన్యుడినే, మనమందరము ధన్యులమే ఈ సంఘంలో ఉన్నందుకు. ఆ ధన్యత సరిపోదు, మనం దానిని దినదినము అభివృద్ధి చేయాలి. ఆ సంఘంలో మరి ఎక్కువగా మంది కుటుంబీకులందరూ వచ్చేలాగా మీరందరూ పోరాటం చేయాలి. మీ కుటుంబీకులందరూ ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి లోపల ఆరాధించే విధంగా, దేవునిని ఆరాధన చేసే విధంగా మీరందరూ ఉన్నారు. ఒకవేళ ఎవడైనా తప్పిదారి బయటికి వెళ్ళిపోతుంటే ఆ దినము సమీపించిన కొలది మీరు ఒకరినొకరు పురికొలుపుకోండి. ఆదివారం బంద్ చేయడం కుదరదని చెప్పండి వాళ్ళకు. మీరు చెప్పుకోండి, మీరు అనుకోండి, మీరే ముందుకు కొనసాగండి. మీరు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఆరాధనలో ఆయనతో కలిసి సమాజంలో కూడి ఆరాధించండి. సంఘము యేసు ప్రభు శరీరం. ఆ సంఘంలో నువ్వు అత్యంత విలువైనటువంటి అవయవం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించినాడు. నీ విలువేంటో నువ్వు తెలుసుకోవాలి, నీ బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. నీకున్నటువంటి బాధ్యతగా, నీ అవయవంగా నీ పని ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు సంఘంలో అత్యంత విలువైనటువంటి వాడిగా, పరలోకంలో ప్రవేశించే వాడిగా ఉండాలని నేను మీ అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ, మీ విలువేంటో మీరందరూ తెలుసుకోండి, నా విలువేంటో నాకు